రామనందన తనకి క్లోజ్లీ ఇప్పుడు నందూస్ కిచెన్ లిమిటెడ్ అంటే నందూస్ కేఫ్ లిమిటెడ్ అనే 2 కంపెనీస్ ఉన్నాయండి. ఈ ఎస్టాబ్లిష్మెంట్ కూడా 4th May 2023 నందూస్ కిచెన్ ఎస్టాబ్లిష్ చేశారు. స్టిల్ తను ఇప్పుడు యాక్టివ్ గానే ఉన్నారు కంపెనీకి. అలానే నందూస్ కేఫ్ లిమిటెడ్ వచ్చేసరికి రీసెంట్ గా ఈ అలిగేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో 15th May 2026 రిజైన్ చేసి పెట్టుకున్నారండి. తను రిజైన్ చేశారు. మీకు మీరు వెళ్తే కనుక సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు క్లియర్ గా రిజైన్ చేస్తున్నట్టు కూడా. అలానే స్మైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ లిమిటెడ్ అని చెప్పి ఆ కంపెనీ కూడా రిజైన్ చేశారంట. అది రిజిగ్నేషన్ వచ్చి రీసెంట్ గా ఏం జరగలేదు. 9th July 2024 జరిగిందండి. ఎందుకు రిజైన్ చేస్తుంటారు? ఈ ఆరోపణల కారణంగానైనా ఒకవేళ రిజైన్ చేయకుండా అందులోనే ఉంటే ఏంటి, ఏం జరుగుండేది? ఆమె రిజైన్ చేయకుండా ఉంటే ఏం జరుగుండేది అంటే ఇప్పుడు ఎవరైతే తను చెప్తున్నారో ఇప్పుడు నందూస్ వరల్డ్ వల్ల మోసపోయారు మీకు లైవ్ లో ఎవరైతే ఉన్నారో అక్కడ, సో వాళ్ళు ఇందాక చెప్తున్నారు కదా నందూస్ కేఫ్ అనేది మేము పెట్టబోతున్నాం అని చెప్పారు కదండి. సో ఆ నందూస్ కేఫ్ అనేది ఇదేనండి. ఆ కేఫ్ ఆ కంపెనీకి సంబంధించి తన రెసిగ్నేషన్ మొన్న 15th May 2026 పెట్టారండి. అంటే రిజైన్ చేయకపోతే ఏంటంటే తను బాధ్యురాలు అయిద్దంట ఆ కంపెనీకి. ఒకవేళ మిస్టేక్ చేస్తే సో షీ విల్ బి ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ దట్ కంపెనీ. ఏ మిస్టేక్ చేసింది. యా కరెక్టే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇదిగో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి మీరు కూడా సెట్ చేసి మీ కెమెరాలో చూపించవచ్చు రమేష్ గారు. ఇదిగో చూడండి, 9 కంపెనీస్. ఇంతకు ముందు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా 9 కంపెనీస్ ఉన్నాయి. ఒకసారి జూమ్ చేయండి నరసింహ. మనం ఈ గ్రీక్ ఓయాసిస్ కూడా వాళ్ళదేనండి. ఏమేమి కంపెనీస్ కనపడుతున్నాయి? మధుకర్ జాగర్లమూడి, ఒకసారి సెర్చ్ చేస్తే ఇంతకుముందు అడ్వకేట్ ఏం చేశారు అంటే అసలు ఏముంటాయో తెలియదు, వాళ్ళ పేర్లు తెలియవు అని ఏదో చెప్పారు. కానీ ఒకసారి చూస్తే ఇదిగో ఇంతకుముందు సుబ్బారెడ్డి కూడా చెప్పారు. మేము సెర్చ్ చేస్తే టోటల్ నంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అంటే అందులో 9 అని చూపిస్తున్నారు. ఇదిగో మధు జాగర్లమూడి. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేస్తే వాళ్ళ పేరు మీద ఏ కంపెనీ ఏంటండి రమేష్ గారు? గ్రీక్ ఓయాసిస్ లిమిటెడ్ అండి. గ్రీక్ ఓయాసిస్ లిమిటెడ్ యాక్టివ్ గా ఉంది. తర్వాత చికెన్ ఆన్ ద వీల్స్. ఓకే, చికెన్ ఆన్ ద వీల్స్ అండి. సో నెక్స్ట్ వస్తే నందూస్ కేఫ్ లిమిటెడ్ అండి. స్టిల్ మధుకర్ గారు ఈ కంపెనీస్ అన్నిటికీ యాక్టివ్ గానే ఉన్నాడండి. సో ఓన్లీ నందు గారు మాత్రమే ఆ నందూస్ కేఫ్ అనే కంపెనీకి తను ఇన్యాక్టివ్ అయ్యారు. అంటే రిజైన్ చేశారు. అలానే మోడర్న్